ఇట్లా ఉంటాయి రోడ్ల డ్రైవర్ల పరిస్థితులు. స్టీరింగ్ ఊసిపోయింది, మొత్తం అన్నీ ఊసిపోయినాయి. హైట్ లోడ్ అయిపోయింది. అబ్బా డ్రమ్ ఆడ ఇరుకుతుంది. బార్డర్ అవతల మొత్తం మట్టి రోడ్డు కదా, ఎన్ని చోట్ల ఇట్లా వయ్య జర్ర అయితే అలా గుర్తుండే బండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. చూస్తురుగా రోడ్లో, అగర్తల రోడ్లో టర్నింగ్స్, విపరీతమైన టర్నింగ్స్, డేంజరస్ టర్నింగ్స్ ఉంటాయి అన్నమాట. ఘోరంగా అట్లా ప్రయాణం కొనసాగుతుంది. ఇక చిన్నగా మనం ఎప్పటిదాకా పోతాం ఏమో అన్లోడింగ్ పాయింట్కి. టైం వచ్చేసి 11 అవుతుంది. 12, 1, 2 గంటల వరకు పోయినాం అనుకో, అన్లోడ్ చేసేసుకుంటారు. ఏముండదు, అది గంట 2 గంటల పని అంతే. కరెక్ట్ మనకు ట్రైన్ తోటి అన్లోడ్ చేస్తే గంట 2 గంటలు అయిపోతుంది. ఏముంది, అది తీసి పక్కకు పెట్టడం క్రెయిన్ తోటి. అన్న వాళ్ళతో కూడా పని అవసరమే లేదు, డైరెక్ట్ క్రెయినే అన్లోడ్ చేసేస్తుంది. యాక్సిడెంట్ పవర్ ఏరియా ఇట్లా ఉంటాయన్నమాట టర్నింగ్లు డేంజరస్గా. రోడ్డు బాగానే ఉంటుంది, కాకపోతే టర్నింగ్సే గట్టిగా ఉంటాయి. బండ్లు ఆగవు, కంట్రోల్ కావు, స్పీడ్గా వచ్చేస్తాయి. బండి యాక్సిడెంట్ అయిపోయింది. మాకు ఎంత ఘోరంగా అయిపోయింది చూడు. క్యాబిన్ మొత్తం పోయింది ఒక సైడ్ అంతా. ఇప్పుడు అయినట్టుగా 2 బండ్లు మరీ డేంజరస్గా పోయింది. ఇంత ఘోరంగా సైడ్కి ఆపుకున్నాం, ప్లేస్ దగ్గర ఆపుకున్నాం. 2 బండ్లు యాక్సిడెంట్ అయినాయి. ఇందాక చూసిరుగా, సైడ్ మొత్తం పోయింది, రైట్ సైడ్. ఈ డ్రైవర్కి కాలు ఇరిగిపోయినాయి అంట. మనుషులకు ఏం కాలేదంట, కానీ హాస్పిటల్ ఉన్నంట. అటు సైడ్ ఓ బండి, ఇటు సైడ్ బండి, 2 బండ్లు. ఇదేమో లోకల్ బండి, అదేమో ఎక్కడదో కంటైనర్. ఇది మాత్రం ఇక్కడదే. ఏందో సంథింగ్ మనకు తెలియదు, కానీ మొత్తానికి అయితే ఇద్దరు తప్పు ఉన్నది. ఆపోజిట్ టర్నింగ్. ఈ రోడ్లు అగర్తల రోడ్లు ఏంటంటే ఫుల్ టర్నింగ్స్ ఉంటాయి. ఇట్లా చూస్తారు ఈ బండి ఎట్లా పోతుందో, ఇట్లా ఫుల్ టర్నింగ్స్, ఇట్లా ఫామ్ వెహికల్ తిరిగినట్టు ఉంటాయి. అట్లా స్పీడ్గా వచ్చేస్తాయి. అక్కడి నుంచి స్పీడ్గా వచ్చినట్టుంది. ఇది డౌన్ ఉండేసరికి ఈ డ్రైవర్కి ఎక్కువ దెబ్బలు తాకినాయి అంట. క్యాబిన్ మొత్తం అది డ్యామేజ్ ఎక్కువ ఉంది, దీంట్లో ఎక్కువ దెబ్బలు తాకినాయి అంటారు. కాళ్ళు చేతులు మొత్తం ఇరిగిపోయినాయి అంట. పోలీసు వాళ్ళు వచ్చారు, ఊరోళ్ళు అందరూ ఏదో జాతర చూస్తారు. ఇక చూడు, ఇది మరీ దారుణంగా పోయింది క్యాబిన్ అయితే, ఘోరంగా అంటే ఘోరంగా. బాడీ కూడా బెండ్ అయిపోయింది. ఏం లోడ్ ఉందో ఏమో మరి, లోడ్ బండో ఎంటీ బండో తెలియదు, మొత్తం డ్యామేజ్ అయిపోయింది చూడు. ఓరి నాయన, ఓరి దేవుడా. దీనికే ఏం కాలేదేంటి ఇంకా మనిషికి. కూరగాయల సామాన్లు, గిరగాయల సామాన్లు అన్నీ పోయినాయి. మొత్తం గిన్నెలు, బోకెలు ఆగమాగం అయిపోయినాయి. తుక్కు చిత్తు అయిపోయింది డేంజరస్గా. చూడు, అమ్మ స్టీరింగ్ కూడా పోయిందిరా. ఇట్లా ఉంటాయి రోడ్ల డ్రైవర్ల పరిస్థితులు. డేంజర్ రోడ్స్ కాబట్టి టర్నింగ్స్లల్లో స్పీడ్గా వస్తే ఇట్లాంటి డేంజరస్ యాక్సిడెంట్ జరుగుతాయి. నిద్రలో వచ్చినా సరే, బండి కరెక్ట్ లేకపోయినా సరే, వీటి వల్ల ఇక మొత్తం రోడ్ల మీద జామ్ అవుతూ ఉంటుంది, ట్రాఫిక్ జామ్. బాధ అవుతుంది. అమ్మ ఏంది పరిస్థితి, మనం ఈ పని చేస్తాం కాబట్టి ఏంది ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఏంది. అబ్బా ఎంత పెద్ద పని అయిపోయారా నాయన. ఎట్లా కావాలి, వాళ్ళు ఎప్పుడు కోలుకోవాలి. మనుషులకు దెబ్బలు తాకిన మామూలుగా దెబ్బలు అనేది కామన్ దాకితే ఏం కాదు, కానీ ప్రాణాలు పోయినాయి అనుకో ఏంది చెప్పు. ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, వాళ్ళ ఫ్యామిలీ ఏం కావాలి. చూడు, ఇది కూడా మొత్తం పోయింది. తుక్కు అయినాయి, డోర్లు ఊసిపోయినాయి, ఐరన్ ఊసిపోయింది. బాబా పార్ట్స్ 7 కాడి కూడిపోయినాయి చూడు. క్యాబినే లేదు ఇక్కడ, మొత్తం సగానికి సగం పోయింది. స్టీరింగ్ కూడా లేదు, స్టీరింగ్ ఊసిపోయింది, మొత్తం అన్నీ ఊసిపోయినాయి. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు, సైడ్కి పెట్టాలి. ఇలా అందరూ మాట్లాడుకుంటారు సైడ్కి పెడదామని. సైడ్ కర్నాయనా సైడ్ చేసేస్తారు. అటు పోయి అటు ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో సైడ్కి పెట్టేస్తే అది కొంచెం రోడ్ క్లియర్ అవుతుంది. లేకపోతే ట్రాఫిక్ జామ్ అయ్యి నైట్ టైంలో ఇంకా యాక్సిడెంట్లు అవుతాయి. ఈ టర్నింగ్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఎప్పుడు ఏం చెప్తా, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు అన్నీ మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి, శ్రద్ధ పెట్టాలి. తాతను పంపించినాడికి ఎంట్రీ ఇచ్చేసి ఆడ ఎంట్రీ వేయాలి. మామూలుగా మెయిన్ చెక్ పోస్ట్ 200 తీసుకుంటారు. మన బండి నెంబర్ రాసుకొని, లైసెన్స్ నెంబర్ రాసుకొని ఎంట్రీ చేసుకుంటారు. ఎక్కువ తాత గొలుసు రావాలి గొలుసు. ఏమైనా తాత బాగానే పోతున్నావు ఏందే, మంచిగా ఎంట్రీ చేపిస్తున్నావు ఈ మధ్యన బాగానే. దోలాలన్నాయి, మళ్ళీ దిగాలన్నాయి, పోవాలన్నా అంటే ఇబ్బంది. పక్కన ఉన్న వాళ్ళు పోయి దమ్మదమ్మ ఎంట్రీ చేపిస్తావు, పని అయిపోతుంది అన్నట్టుగా తాతనే పోయి ఎంట్రీ చేపించి వస్తుండు. ఇంకా 6 చెక్ పోస్టులు ఉంటాయి. 6 చెక్ పోస్టులు లాగా మంచిగా రెడీకి వస్తా తాత. అన్నీ తెలుసుకోవాలి నువ్వు కూడా. మళ్ళీ ఎప్పుడైనా సింగిల్గా వస్తే ఎట్లా,
రాలేవా అన్న సింగిల్గా? నీకేం తెలియదు అనుకున్నాడు. అంతేనా? మొత్తానికి అయితే బాగానే ఎంట్రీ చేయించినావు. అట్లా మాట్లాడుతూ ఉంటే పోతా నీకు కూడా తెలుస్తుంది. హిందీ మాట్లాడొస్తుంటుంది, ఒక్కొక్క పదం అర్థమవుతుంటుంది. ఒకటేసారి రావాలంటే రాదు. అందరితో మాట్లాడుతూ షాప్ పోయినప్పుడు, దుకాణంలో బిల్లులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు, లోడింగ్ పాయింట్లు అమ్మాలతో అన్న వాళ్ళతో వీళ్ళతో అందరితో మాట్లాడాలి. పోలీసు వాళ్ళ కాడ కూడా సార్ నయ్యే అది ఇదని ఒక్కొక్కటి మాట్లాడుతుంటే అర్థమవుతుంది. అంతే ఈ రోడ్ల మీదనే పని ఇటుకి. చూడు మేకపిల్ల చూడు మంచిగా పార్కింగ్ చేసినట్టు బండి రోడ్డు మీద హాయిగా. నాకెవర్రా అడ్డ అన్నట్టుగా, ఎవర్రా నన్ను ఆపేదన్నట్టు పడుతుంటారు మంచిగా. ఈ మేకల్ని మొత్తం రోడ్ల మీదనే వదిలి పెడతారు. ఈడో మేక ఉందా, ఆడ రోడ్డు మీద మంచిగా పండుకుందా, రోడ్డు మీద వేస్తున్నాయి చూడు. ఏడ గడ్డి లేనట్టు రోడ్డు మీద దోలాడుతుంది. డామర్ రోడ్డు మీద ఏముంటుంది నాకు అర్థం కాదు. మునక్కోటి చూసురుగా పెంచర్తల్, ఇది పెంచర్తల్ మునకోటి డిస్ట్రిక్ట్ పెంచర్తల్ పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ దగ్గర ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర చెక్ గేట్లు పెడతారు. ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేయించి రోడ్ పేపర్ చూపించి లైసెన్స్ నెంబర్ చెప్పి అన్నీ చెప్పేసి 100 రూపాయలు ఎంట్రీ తీసుకుంటారు. ఇకనే 1 2 3 4 5 6 7 8 9 10 11 తగులుతాయి సిటీ దాకా. కానీ మనం సిటీ దాకా ఏం పోము, కుమార్ఘాట్ దాకా పోతాం. కుమార్ఘాట్ దాకా అంటే ఒక 5-6 చోట్ల ఇవ్వాల్సి వస్తుంది మనం. ఆల్రెడీ ఇప్పుడు ఒక 3 అయిపోయినాయి, ఇంకొక 3-4 తగులుతాయి చెక్ గేట్లు, పోలీస్ చెక్ గేట్లు. ఇక్కడ ముందర చూస్తారు కదా, పైన డ్రమ్ముల్లో తీసుకుపోతారు. హైట్ లోడ్ అయిపోయింది. డ్రమ్ ఆడ ఇరుకుతుంది. బండి ఆపేసి ఆ డ్రమ్మును ఒత్తుతూ ఉండి కిందికి. ముందు జాగ్రత్త పడి చూసుకొని జాగ్రత్త చేసుకొని పోతే ఏం కాదు. ఇక వెయిట్లెస్ లోడ్లు అంతే హైట్ వస్తాయి. మరి ఆ చక్కగా 10 డ్రమ్ములు కూడా వేయాలి, అంత హైట్ వచ్చాయి బండిలో. ఇక్కడ చూస్తారు కదా మబ్బులు కమ్ముకున్నాయి మొత్తం నల్లగా. ఇక్కడి నుంచి అదంతా చల్లటి గాలి వస్తుంది. ఇంతసేపు కొంచెం ఎండనే ఉంది. జస్ట్ ఇప్పుడే చూస్తున్నాక ఒక 10 నిమిషాలలో మొత్తం నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. అంతా వర్షం మాత్రం దంచి కొడతాంటుంది. చూద్దాం మరి. అమ్మ వాయ తాత, కొండల చుట్టూ మొత్తం నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. మొత్తం వర్షాలు మాత్రం దంచి కొడతాంటున్నాయి. ఇప్పుడు ఎట్లయితుందో పరిస్థితి చూడాలి. మరి రోడ్డు మీద చిత్కా బాధలు పాడుతుంది వర్షం. ఇప్పుడు ఏదైనా అర్థమవుతుంది. మన సైడ్ ఎండలు దంచి కొడుతున్నాయి, ఇక్కడ సైడ్ వర్షాలు దంచి కొడుతున్నాయి. అందుకనే ఏడ చూసినా కానీ మొత్తం పంట పొలాల్లో నీళ్ళు మొత్తం చెరువులైనట్టు అయినాయి. అందుకనే కొడితే మాత్రం ఊపి కొడుతుంది వర్షం. అందుకే ఇక్కడ సైడ్ రోడ్లు ఊకనే ఖరాబ్ అవుతూ ఉంటాయి వర్షం గట్టి కొట్టినందుకు. సో చలి పెడుతుంది నైట్ టైంలో కూడా. పెద్దలు కప్పుకున్నా కానీ అసలు చలా అవుతలేదు. మొత్తం మబ్బులు ఎట్లున్నాయో. చీకటి అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. 11:30కి రాత్రి సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు ఇట్లా అప్పుడప్పుడే చీకటి పడుతున్నది చూడు. పొద్దు ఊపుతుంటే చీకటి పడుతుంది. అట్లా కనిపిస్తుంది మొత్తం వెదర్ అంతా కూడా. ఆపోజిట్ వెహికల్స్ గుద్దుకుంటాయి ఎక్కువ. టర్నింగ్లో కంట్రోల్ కావు బండ్లు, స్పీడ్గా వచ్చేస్తాయి. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్ల స్పీడ్గా వస్తాయి. మధ్యలో డౌన్ ఉంటుంది. ఇక చూడు ఎట్లయిందో రోడ్డు. ఇట్లాంటి గుంతలు ఉన్నాయి నాయన ఈ రోడ్లలో అక్కడక్కడ. వర్షాలు పడడం వల్లే ఇట్లా మొత్తం ఖరాబ్ అయిపోతాయి గుంతలు. బా అంటే టైర్ తసికిపోతుంది. ఆ బండ్లు టిప్పర్లు అయ్యి పోయిన కాంచి పోయి ఒక చిన్న గుంత పడితే కథం. ఆ గుంతలనే పోతాయి బండ్లు. రోడ్డు కూడా పెద్ద బందోబస్తు ఏరీలు మీద ఒక లేయర్ పోగానే మళ్ళీ ఒక లేయర్ వేస్తారు అంతే. అదే ఒకసారి గట్టిగా బందోబస్తు ఇంత దుడ్డుతో వేసిరు అనుకో ఏడ ఖరాబ్ అవుతుంది. మంచిగా వేయాలి బందోబస్తుగా. మొత్తం డెలికేట్ వేస్తే అది ఊకనే మొత్తం పర్రెలు బట్టి మొత్తం తుక్కు అయిపోతుంది రోడ్డు. కచ్చరా రోడ్ అవుతుంది. 4-5 నెలలు కాగానే మొత్తం కచ్చరా రోడ్ లెక్క తయారవుతుంది. వేసే లాభం ఇక వేసిన పేరేనా ఖరాబ్ అవుతాయి రోడ్డు. చెప్పినా కదా వర్షం స్టార్ట్ అయిపోయింది. చూస్తారు కదా పేపర్లు తీసుకొని పోవాలి కాబట్టి తడుస్తాయి పేపర్లు. గొడుగు పెట్టుకొని పోతున్నా. పోలీస్ చెక్ పోస్టులు ఇది ఒకటి తలకాయ నొప్పి మనకి. ప్రతి ఒక్క చెక్ పోస్ట్ దగ్గర ఎంట్రీ చేయాలంటే ఏంది ఒక కాడే వేయించుకోవాలి. కానీ మునకోటి డిస్ట్రిక్ట్ అంట. ఈడ ఎంతసేపు అర్ధగంట నుంచి సతాయిస్తారు. ఈడ చాసీస్ వెంచర్ అని అదని ఇదని చెప్పేసి అర్ధగంట నుంచి చలాన్ కొడతాం.
లేకపోతే పైసలు చలాన్ కొడతాం, లేకపోతే పైసలు. అరే 100 రూపాయలు మనం ఇస్తూనే ఉన్నాం ఎంట్రీ. దేనికో దానికి ఎట్లా పైసలు దొబ్బాలి. వర్షం పడుతుంది, వర్షాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ గొడుగు పెట్టుకొని వచ్చి కింద పోయి ఈ ఫోటో ఆ ఫోటో అనుకుంటా బండి కింద ఫోటోలు తీసుకుంటా. గుడ్లబాడి ఎట్లా కడతారు, గుడ్లబాడి ఎంత కడతారు, ఎంత కట్టాలో అంతే కడతారు. లెంత్ ఎంత ఉంటుందో గుడ్లబాడికి అంతే లెంత్ ఇస్తారు. మన ఆర్టీఓ ఆఫీస్లో మన రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు, అక్కడ పర్మిషన్ లేనిది ఇది లెంత్ ఉంది, అది ఉంది, ఇది ఉందంటే గుడ్లబాడి ఎంత లెంత్ ఉండాలో అంతే ఉంటుంది. ఆ గుడ్లబాడి కోసం కట్టించుకున్నాం మనం. గుడ్ల లోడ్ చేయించుకోవచ్చు, చేప లోడ్ చేయించుకోవచ్చు, అన్ని లోడ్లకు ఎట్లయితే బాడీ ఎంత వెయిట్ కావాలో అంత వెయిట్ కట్టించుకున్నాం. అదే ఆర్టీఓ ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని అరే లేదు దీనికి చలాన్ పడుతుంది, దీనికి ఏదన్నా ఒకటి చలాన్ వేయాలి, అదే వేయాలి ఇదాలి అని చెప్పేసి అర్ధగంట నుంచి సతాయిస్తారు. చలాన్ కొడతాను కదా, కొట్టురు మరి ఏది కొడతారు, మేము ఆన్లైన్లో కట్టుకుంటాం. తొందరగా వెళ్ళిపోవాలి, ఆడ లోడ్ అన్లోడ్ అవుతుంది, వర్షం గట్టి కొడుతుంది. ఆడ లోడ్ ఉంది, ఆ సగం లోడ్ అన్లోడ్ సగం కాలేదు. అది బీఎస్ఎఫ్ లోడ్, ఆర్మీ లోడ్. అది ఆర్మీ క్యాంపస్కి, అది బీఎస్ఎఫ్ క్యాంపస్కి మనకి బ్యాటరీలు అనేది అక్కడికి వెళ్తున్నాయి లోడు. గవర్నమెంట్ లోడ్ అని చెప్పినా కానీ వినకుండా అట్లనే అర్ధగంట సేపు సతాయించారు. చెప్పినా ఇందాక మబ్బులని అమ్ముకుని ఎట్లా వర్షం వస్తుంది చూడండి. చూస్తుండగా 20 నిమిషాలు అర్ధగంట అయింది ఆడ వెయిట్ చేసి. అర్ధగంట సేపు వాళ్ళు సతాయించారు. అర్ధగంటలో ఎమ్మట వర్షం అనుకుంటూనే ఉంది. ఇక రోడ్ల మీద నీళ్ళు చూడు వరదలై పారుతున్నాయి. ఒక్కొక్కసారి ఏమన్నారు, ఎంట్రీ తీసుకుంటారు 100 రూపాయలు తీసుకొని సప్పుడు చేయరు, పోనీ అని అంటారు ఎంట్రీ చేసుకొని. ఒకసారి ఇట్లా టార్చర్ చేస్తారు. ఒక ఆయన పొల్యూషన్ పుసుక్కున మనకి ఏదన్నా ఒక్క పేపర్ లేదనుకో కథం అయిపోయినట్టే. ఇక ఈజీగా 10,000 12,000 చలాన్ పడుతుంది దీనికి. ఆ రూల్ ఈ రూల్ అని చెప్పేసి మన దగ్గర ఒక ఈజీగా 2-3 వేలు తీసుకుంటారు. ఆ 2-3 వేలు ఇచ్చిన దాకా మనకి ఇక చలాన్ కొడతాం, 10,000 వేస్తాం, 12,000 వేస్తాం అని అంటారు. వేసుకోరని అంటే మళ్ళీ అది కొట్టారు. ఇప్పుడు క్యాష్ ఇప్పుడే కట్టాలి, ఆన్లైన్లో కట్టుకుంటాం అంటే ఆన్లైన్లో పర్మిషన్ లేదు, ఇప్పుడే కట్టాలి, ఇప్పుడు ఎమర్జెన్సీలో క్యాష్ కట్టాలి. వాళ్ళకే వాళ్ళ ఇంటికి ఏమన్నా పోయేది గవర్నమెంట్కి పోతుంది. ఏదైనా చలాన్ కొట్టేది ఉంటే మన రూల్స్ పాటించకపోతే గవర్నమెంట్కి పోతుంది, అది ఆన్లైన్లో కట్టుకోవాలి మనం. వీళ్ళకి డైరెక్ట్ క్యాష్ ఇచ్చి కట్టేది ఏడ కూడా ఉండదు. వర్షం గట్టి కొడుతుంది, వర్షం కొడితే ఇట్లా మనకి మొత్తం మస్క అయితే అద్దాలు వాకు వల్ల. మనం దగ్గరకు వచ్చేసినాం, లేకపోతే దూరం ఉందంటే 200-300 కిలోమీటర్లు ఉంటే ఆపుకుందాం. కానీ వర్షంలో దగ్గరకు వచ్చేసినాం అని వెళ్ళిపోతున్నాం. ఇంకొక 25 కిలోమీటర్లు పోతే అయిపోయినట్టే. ఇది వచ్చేసి కుమార్ ఘాట్ అంటారు మధ్యలో. ఇది చాలా పెద్దది. ఈ చుట్టుపక్కల ఏరియాలో అందరూ టూటోలు గీటోలు అలా ఇక్కడికే వచ్చి సామాన్లు సరుకులు తీసుకొని పోతారు. వర్షం పడుతుంది కాబట్టి జనాలు ఎవరు లేరు, లేకపోతేనా కొత్త ఆడతారు టూటోలలో. అటు ఇటు సంచులు పట్టుకొని సామాన్ల కోసం అటు ఇటు రోడ్ల మీద ఫుల్ జనాలు. జర్నీయే కాదు, ఇక 15 నిమిషాలు పడుతుంది. చూడు బండ్లన్నీ అయిపోయినాయి లెఫ్ట్ సైడ్లో, టూటోలన్నీ లెఫ్ట్ సైడ్లో చూస్తుగా బండ్లన్నీ టూటోలన్నీ అయిపోయినాయి. జనాలు లేరు కదా వర్షాలు పడేసరికి. లేకపోతే ఈ బండ్లు ఎవరో ఎక్కుతారు, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు జనాలు. కంటిన్యూగా జర్నీ అయితేనే ఉంటుంది. ఈ టూటోలకు అసలు ఖాళీ ఉండదు. ఇంత చూస్తుండగానే వర్షం ఇంతగానో అందుకుంది. బాబా ఈ రోడ్ల మీద వరదలు గారిపోతున్నాయి వాటర్. అవును వాటర్ మాత్రం రోడ్ల మీద ఎట్లా వచ్చినాయి చూడు, ఫుల్ వాటర్ చిల్లుతున్నాయి. ఇట్లా వాటర్ అవతల మొత్తం మట్టి రోడ్డు కదా, నీకు ఎన్ని చోట్ల ఇట్లా కొట్టుకోపోతుంది మట్టి. ఇట్లా పోతుంటే డాంబర్ రోడ్డే కొట్టుకోవద్దు, అట్లాంటిది మట్టి రోడ్లు అటు సైడ్ వర్క్ జరుగుతున్నాయి కాబట్టి ఆ మట్టి అంతా కొట్టుకోపోతే మనకి గుంతలు అవుతుంది. వచ్చేటప్పుడు ఎట్లా స్టక్ అయిపోయింది అట్లనే స్టక్కింగ్ అవుతుంది. ఇక ఆడ కొంచెం అయితే ఒక్కొక్క ఆడ అయితేనే గన్ని బండ్లు 100 బండ్ల దాకా జామ్ అయినాయి. 2-3 చోట్ల అట్టనే అయింది అనుకో పరిస్థితి. ముందే సింగిల్ రోడ్డు ఊళ్ళలో నుంచి పోవాలి. ఒక 300-400 బండ్లు జామ్ అయితే మనకు 2-3 రోజులు టైం పడుతుంది ఈజీగా పోవాలంటే, దాటాలంటే బార్డర్. అన్న వాళ్ళు అయితే వచ్చిర్రు, ఫిట్టింగ్ వీళ్ళే చేస్తారంట, మొత్తం ఆడ అన్లోడింగ్ వీళ్ళే చేస్తారంట. అంతా దింపిన దాకా మొత్తం వీళ్ళదే తీసుకొని పోతాం. చూస్తున్నారు ఇద్దరు వచ్చిర్రు, అన్లోడ్ చేసి మళ్ళీ ఇక్కడ దాకా మళ్ళీ దింపాలి. అలానే వెనకాల దిగబడుతుంది. వెనక నుంచి పోదాం ముందు నుంచి పోదాం. ఇక్కడ నుంచి మనకి 4 కిలోమీటర్లు ఉంది. ఇంకా ఇల్లే అనమాట ఫిట్ చేసేది, మొత్తం ఆడ దింపేదంతా. రోడ్డు ఇక్కడ నుంచి మొత్తం చిన్నగా ఉంటుంది, మనకి ఎంత దూరం లేదు, 4 కిలోమీటర్లే. ఇక్కడ నుంచి అగర్తల దాకా అంతా చిన్న రోడ్డే. ఇక కాకపోతే మనం ఇక్కడనే అన్లోడ్ అయిపోతుంది కాబట్టి పెద్ద టెన్షన్ ఉండదు. పట్టుకుందని ఎట్టట్టున్నాయో తడిసినో తడలేవో చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఏమో డౌట్ అనే కొంత అయిపోతుంది. ఇక్కడ చూస్తారు కదా, బండిని తీసుకో వెనక పెట్టుకోమండి. ఇక్కడ మళ్ళదేమో అని చెప్పేసి వస్తే ఇక్కడ మళ్ళడానికి ఛాన్స్ లేదు, దిగబడుతుంది, మట్టి రోడ్డు ఉంది. అందుకని మళ్ళీ రివర్స్లో పోతున్నాం. అన్లోడ్ అయిన తర్వాత ఛాన్స్ ఎక్కడ ఉన్నది చూసుకొని అక్కడ మలుపుకుంటాం. ప్రస్తుతానికి అన్లోడ్ కాదంట, ఏమైనా పెట్టుకోవాలి. కొన్ని వాటర్ ఉన్నాయి లోపల, డౌన్లో చూసి పెట్టుకుంటే అయ్యే వెళ్ళిపోతాయి వాటర్ అన్ని. నిన్న వచ్చినాం ఇక్కడికి, నిన్న నైట్ అంతా ఇక ఇక్కడనే పడుకున్నాం. పొద్దుగాల తెల్లారినాక మనకు పెద్ద షాకింగ్ ఇచ్చారనమాట. ఇక్కడ కాదు అన్లోడ్, మళ్ళీ 30 కిలోమీటర్లు పోవాలి. అక్కడి నుంచి బండ్లు ఏం దొరకట్లేవు అండి. చిన్న బండ్లలో తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది మాకు. ఒక 30 కిలోమీటర్లు పోతే అక్కడ అన్లోడ్ చేసుకుంటారు. అక్కడి నుంచి వేరే బండ్లు ఉంటే ఆ నుంచి పోస్తుంది. మట్టి రోడ్డు అంట మొత్తం,
అట్లా ఈ అన్న వాళ్ళు ఇద్దరు వచ్చేసి వీళ్ళే అనమాట ఫిట్టింగ్. నిన్న మన బండ్లు వచ్చారు కదా, వీళ్ళు కుమార్ ఘాట్ పోయి ఆడ అనుకొని మళ్ళీ ఇప్పుడు పొద్దుగాలు వచ్చారు, లేబర్ దొరుకుతలేదని చెప్పేసి. నిన్ననే అన్లోడ్ అయితే అయ్యేపోయి తలకాయ నొప్పి ఉండపు. పొద్దుగాల మళ్ళీ డిసిజన్ మార్చేసుకురు. ఇక్కడ లొకేషన్ చూర్రి ఎంత బాగుందో, చెట్లు మొత్తం అంతా కూడా అడవి ప్రాంతం ఇదంతా చాలా బాగుంది వ్యూ మాత్రం. చలో పోదాం ఇక, చలో. ఇప్పుడు అక్కడ ముందర ఒక బండి పోతుంది కదా వైట్ కలర్ది, అంబులెన్స్ వెహికల్. దాంట్లో మనోళ్ళు ఈ ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో ఫిట్ చేసేటోళ్ళు వాళ్ళిద్దరు దాంట్లో పోతారు. ఆ బండి ముందర పోతే మనం వెనకాల పోవాలి, బండిని ఫాలో అవ్వకుండా. 30 కిలోమీటర్లు మనకు తెలియదు కదా, అది కొంచెం లోపలంట, మట్టి రోడ్డు, సింగిల్ రోడ్డు అంటారు. మరి మొత్తం 90 కిలోమీటర్లు అంట. 30 కిలోమీటర్లు మనం పోతే అక్కడి నుంచి 60 కిలోమీటర్లు మన బండి ఓన్ ప్లేస్లో వాళ్ళు తీసుకుపోతారంట. 4x4 వెహికల్ వీళ్ళే ఉంటాయి కదా, మన BSF సంబంధించిన 6 వెహికల్స్ దాంట్లో తీసుకుపోతారంట. దాంట్లో ఆల్రెడీ ఆ సార్ వాళ్ళు ఒక 4-5 వస్తున్నారు. ఇప్పుడు ఈ లోడ్ వీళ్ళ దగ్గరికి వచ్చిందంటే వీళ్ళకే సంబంధం అనమాట. మనకి ఇక్కడికి వచ్చిన దాకా మనకు సంబంధం. ఇప్పుడు ఒకసారి వీళ్ళ దగ్గరికి వచ్చిందంటే ఇక వాళ్ళకి సంబంధించిన లోడ్ కాబట్టి వాళ్ళు సేఫ్టీగా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ లోడ్కి బట్టి వాళ్ళు వస్తారనమాట. సేఫ్టీగా చూసుకొని 4-5 మనుషులు మనతో వచ్చి లోడ్ని జాగ్రత్తగా తీసుకుపోతారు. చూడండి ఎట్లుందో చూడండి, మొత్తం అడవిలో పోయినట్టే ఘాటి రోడ్డు. వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ అటు ఇటు మొత్తం మట్టి కొండ, మధ్య నుంచి రోడ్డు వేసుకున్నారు, సూపర్ ఉంది. చెట్ల ఏర్లు కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళ దగ్గరకు వచ్చిన ఈ లోడ్ అనే కాదు, ఏ లోడ్ అయినా సరే ఒక్కసారి BSFలో కానీ CRPFలో కానీ ఇల్లోనైనా సరే గవర్నమెంట్కి సంబంధించిన లోడ్లో వాళ్ళ దగ్గరికి ఎంట్రీ అయితే మొత్తం వాళ్ళదే బాధ్యత. ఇక ఎటు వెళ్ళినా సరే లోడ్ ఎమ్మటి వస్తారో లోడ్ జాగ్రత్తగా అక్కడ అన్లోడ్ అయిన దాకా వాళ్ళు చూసుకుంటారు అనమాట. సంథింగ్ వెంట్ రాంగ్, అక్కడ ఏదో జరిగింది. రోడ్డు మీద ప్యాసింజర్లు ఎక్కించుకుంటున్నట్టు ఆయన. పోలీసులు ఆపుతున్నారు, బండ్లు చెక్ చేస్తున్నారు. ఇక్కడ పోలీసు వాళ్ళకి మన ముందర వాళ్ళు వెళ్తురు వాళ్ళు చెప్పిర్రు, మామూలు బండ్లన్నీ ఆపి చెక్ చేస్తున్నారు. ఇక్కడ చూసినావా, ఆమెకు లోపల మేడంకి తెలియదట్టుంది, అరుస్తూ ఉంది. అరే ముందర పోనీ, ఇక్కడ ఈ బండి పెట్టిరు, ఆడ ఆ బండి పెట్టిరు, ఎట్లా పోతారో అర్థం కావట్లేదు. దగ్గర పెడితే ఎట్లా పోతాయి బండ్లు. చెకింగ్ కూడా కొంచెం ఇప్పుడు మనకు కూడా ఆపి చెక్ చేసు, పేపర్లన్నీ చెక్ చేసి అన్నీ ఉన్నా కానీ ఇది లేదు అది లేదు అని చెప్పి మళ్ళీ ఏదో ఒకటి ఫైన్ వేసు. వాళ్ళు ముందర చెప్పిర్రు గాడి అరే పీచే అని చెప్తే అప్పుడు మన బండిని ఏం ఆపలే. ప్రగర్తలకు పోయేది ఉంటే మాత్రం కంపల్సరీ మన బండిని ఆపేస్తాం, ఇది లేకపోతే. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తున్నాం, బండి లెఫ్ట్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్తున్నాం అగర్తల. సైడ్ బండ్లు పోగా పెద్ద బండ్లు అగర్తల సీదా అంటున్నాం. మనకు ఆర్మీ బండి ముందర పోతుంది కాబట్టి దాన్ని ఫాలో అయిపోతున్నాం. వాళ్ళకి తెలియదు కదా ఆ విషయం, వాళ్ళు మన మంచి కోసమే చెప్తుర్లే. ఎందుకంటే అన్ని బండ్లు అటుపోతాయి కదా, ఇబ్బంది పడతారు అన్నట్టుగా. అది కరెక్ట్ పద్ధతి అది. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే కూడా చెప్పిర్రు అనుకో అట్లా, వాళ్ళు మళ్ళీ మార్చుకొని అటు సైడ్ వెళ్ళిపోతారు. ఎందుకు పెద్ద రోడ్ ఇటు సైడ్ ఉంది కాబట్టి అందరు ఇటు సైడ్ వెళ్ళిపోతారు. డబల్ రోడ్ ఉంది, అదో సింగిల్ రోడ్డు. అరే అగర్తల అంటే పెద్ద సిటీ కదా, పెద్ద రోడ్లో పోవాలేమో అనుకొని ఇటు వెళ్తారు. కంచన్పూర్ అంట, కంచన్పూర్ ఇటు సైడ్. కంచన్పూర్ 40 కిలోమీటర్. ఈ ఊరి పేరు మను అనే ఊరు నుంచి లెఫ్ట్కి అటు పోతే స్ట్రేట్ అగర్తల. మా బండి సప్ప వెళ్ళిపోతుంది కదా దొరకకుండా. ఎంత దూరం ఉందో ఈ రూట్లో, మరి ఈ రూట్ బాగానే ఉంది పెద్దగానే, కానీ ఈ మేక పిల్లల కుక్క పిల్లలు అర్థం కాదు ఈ రోడ్ల మీద. దాదా చూసినావా, మనం ఆర్మీ వాళ్ళకి వేసుకొచ్చినాం అంటే ఎంత గొప్పతనం. ఫస్టే ఫోన్ చేసి ఇట్లా వాళ్ళకి చెప్తే అయిపో, అన్నీ చెప్పాలి. ఏదో ఏడా అప్పకూరు సపరేట్గా వచ్చారని మనకు ఎవరు తెలియదా. ఈడ వీళ్ళు చేయబట్టే మనం ఇప్పుడు ఇంత మంచుకుంటున్నాం. ఆర్మీ అంటే మన కోసం అందరూ బార్డర్లలో ఉండి
మనం కాపలా కాస్తురు మన కోసం, మన దేశాన్ని రక్షిస్తురు వాళ్ళు. ఎంత గొప్పతనం చెప్పు. మన దేశం కోసం మనకి జవాన్లు పోరాడుతున్న వాళ్ళ కోసం మనం ఇప్పుడు బ్యాటరీలు తీసుకొస్తున్న వాళ్ళ కరెంటు కావాలని చెప్పి. చూసినావా, అదృష్టం ఉండాలి. ఇక్కడ చూస్తురుగా మొత్తం రోడ్డు కొట్టుకపోయింది, కూలిపోయింది. లెఫ్ట్ సైడ్లో ఒక మొరం కుప్ప పోసిరు, అటు మన వెదర్ బొంగులు నాటిరు. ఎదురుగా వచ్చిన టిప్పురా పోసిపోతున్నట్లే. అదే ఇట్లనే పోతూ ఉంటాయి రోడ్లు. బాగా వర్షాలు కొట్టినప్పుడు ఏమైందంటే సైడ్లో సపోర్ట్ ఉంటుంది కాబట్టి మట్టి కొట్టుకోపోతుంది. వరద బాగా వచ్చి సైడ్ మట్టి కొట్టుకుపోయి ఆ రోడ్ ఏదైతే ఉంటుందో రోడ్ కింద ఉన్న కంకర, మన రోడ్ వేసేటప్పుడు వేసిన ప్రతి ఒక్క మొరం గిరం అంతా కొట్టుకుపోయి రోడ్డు కూడా విరిగిపోతుంది. ఇప్పుడు ఎక్కలే బండి పికప్ చాలా లో అయిపోతుంది. గడ్డలు బాగున్నాయి, దగ్గర టర్నింగ్లలో గడ్డలు ఉండేసరికి బండి కట్ చేసినప్పుడు ఏమైందంటే పికప్ తగ్గిపోతుంది. మామూలుగా రివర్స్ ఏదైనా ఎక్కియాలన్నప్పుడు కూడా మనం ఫుల్ కట్ చేసి రివర్స్ పోతే పోదు, బండి ఉంటా ఉంటుంది. స్ట్రేట్ ఉంటేనే వీల్స్ బండి వెనకకైనా ముందుకైనా గడ్డలలో అయినా దిగబడ్డప్పుడైనా మూవ్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనం దిగబడ్డప్పుడైనా గడ్డలు ఎక్కేటప్పుడు నేను ఏదైనా సరే ఫుల్ కటింగ్ చేయొద్దు. కొంచెం కట్ కానీ ఏమంటే మనం స్ట్రేట్ చేసుకొని మనం కట్ చేస్తుండాలి. మొత్తం కట్ చేసి పెడితే ఏమైతే టైర్ లిఫ్ట్ ఉండేసరికి ముందరకు మూవ్ కాదు, వెనకకు మూవ్ కాదు. మొత్తం అడవిలో పోయినట్టే ఉంది ఇదంతా. ఇంకెంత దూరం ఉంది ఆయన? 30 కిలోమీటర్లు అన్నారు, ఇప్పటికే 40 కిలోమీటర్లు వచ్చినాం. ఈడ కూడా పోయింది లెఫ్ట్ సైడ్ రోడ్డు. జాలువారు ఎక్కువ ఏడైతే కుడుస్తుందో ఆనే రోడ్డు వెళ్ళిపోతుంది. అందుకని నేను సిమెంట్తో వేసిరు చూడు. పోయినది అనుకుంటే ఇంతకుముందు ఆల్రెడీ పోతే సిమెంట్తో వేసిరు, మళ్ళీ పోతుందని చెప్పేసి ముందే రాళ్ళు రప్పలు అన్నీ తెచ్చి బందోబస్తు చేస్తారు. ఐరన్ జాలి వేసి రాళ్ళు వేసి మట్టి వేసి గట్టి వేస్తారు. అట్లా వేస్తేనే మరి ఉంటుంది. ఐరన్ జాలి లేకపోతే మళ్ళీ కొట్టుకోపోతుంది. చూడు బయలు దిగినట్టే ఉంది ఆయన లొంత. ఓ అమ్మో ఓడి దేవుడు ఇచ్చేయాలి ఆయన, లేకపోతే బండి కాదు, కంట్రోల్ కాదు. చూడు మొత్తం బయలు దిగినట్టే, ఫుల్ డౌన్. వెరీ డేంజరస్ టర్నింగ్ ఇది మాత్రం. కంటిన్యూ బండ్లు తిరిగే రస్తా అయితే మాత్రం ఈ పాటికి ఖరాబ్ అయిపో. టర్నింగ్లో ఊకనే ఖరాబ్ అవుతుంది రోడ్డు. వెయిట్ ఎక్కువ పడుతుంది అనమాట, ఫుల్ కట్ చేస్తాం కాబట్టి. ఇందాకడికి వచ్చినవే ఆ పైనుంచి చూసుకుంటూ వచ్చినాం చూడు. పొలం ఉంది కింద, పంట పొలాలని. ఆ నుంచి చూస్తే వీళ్ళు కొలను కనపడ్డది. ఇప్పుడు కిందికి వచ్చినా మొత్తం తిరుక్కుంటా. కూరగాయలు చూడు చెట్టు మీద బలి ఆడుకుంటారు. ఇల్లేందో బొర్రలన్నీ రోడ్డు మీద. ఇయ్యేందే ఈ చూస్తారు కదా, వీటిని మొత్తం బూరంతా కట్ చేసి మనకు స్వెటర్లు బట్టలు గిట్టలు తయారు చేస్తారు. ఐరన్ క్లాత్స్ పోయిందారా రెండు పోలే పోయా అయితే బండి కింద పడగాలి. వైర్లు గిట్లా మొత్తం కిందికి ఉన్నాయి, చాలా జాగ్రత్త చూసుకొని పోవాలి. ఈ మెయిన్ వైర్లు ఇంత ఒక వైర్ కలిగింది అనుకో మన బండికి కథ నల్ల బొగ్గైనట్టు అయితే మారిపోతాం ఇళ్ళనే. ఎందుకంటే ఐరన్ క్యాబిన్ కాబట్టి మొత్తం అంతా చల్లు ఉంటుంది. పిల్లలు మొత్తం దగ్గర టర్నింగ్స్ ఉన్నాయి. ఇది మామూలుగా ఊర్లలో పోయే రోడ్డు, ఇది చిన్నది క్యాంపస్ ఎక్కడో లోపల ఉంటుంది కాబట్టి ఈ చిన్న రోడ్లలో మనకి చాలా వరకు పర్మిషన్ ఉండదు బండ్లకి. ఇక చూడు మరి ఘోరంగా ఉంది టర్నింగ్, వెరీ డేంజరస్ టర్నింగ్స్. అవతల సైడ్ బండ్లు ఏదన్నా స్పీడ్గా వచ్చినట్టు ఆటోలు ఇట్లా గుద్దుకుంటే చాలా జాగ్రత్తగా ఆరని కొట్టుకుంటే చిన్న చూసుకుంటూ పోవాలి. ఎక్కలేదు బండి, అసలు ఎక్కనే లేదు. ఒక్కల చెట్లు, పనస పండ్ల చెట్లు, అరటి చెట్లు, అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ. మంచిగా పండ్ల చెట్లు గిట్ట కొండల మీద ఎటు చూసినా అయ్యే కనపడుతున్నాయి. ఈ నదులలో ఏమేస్తారు, చేపలు వేస్తుండొచ్చునా? ఆడాడ చెరువులు ఉన్నాయి, చేపల చెరువులేనయ్యి. అరే వీళ్ళకి ఇక చేపలు అక్కడి నుంచి సప్లై రాకుండా డైరెక్ట్ వీళ్ళే చెరువులు వేసుకొని పెంచుకుంటారు చేపలు, రొయ్యలు. అలా వేసుకునే మంచిగా ప్లాను. ఒక 2-3 ఇళ్ళకి ఒకటి ఉంది, 2-3 ఇళ్ళకి ఒకటి ఉంది చేపల చెరువు. ఈడ ఇక్కడిక్కడనే దగ్గరనే ఉన్నాయి చేపల చెరువులు. ఇక ఈ వర్షాలు కూడా ఎప్పుడు కొడతా ఉంటాయి కాబట్టి నీళ్ళు కూడా ఫుల్ ఉంటున్నాయి. అట్లల్లా సపరేట్గా నీళ్ళు పోయాల్సిన పని లేదు. ఇక బోర్లు వేసి కటకట అంటుంది. ఈ కట్టాల పని ఒకటి పెట్టిందంటే ఇక పెడతానే ఉంటాయి, అదొకటి ఇరుగుతూ ఉంటాయి ఈ రోడ్లలోకి వస్తే. మనకు మొన్న అస్సాంలో ఒకటి ఇరిగిందా, మళ్ళీ ఇప్పుడు మొన్న ఆ సిల్చేర్లో ఒకటి ఇరిగిందా, ఇప్పుడు కటకట అంటనే ఉంది. ఇక మళ్ళీ ఒకటి పని పెడతాంటే ఉంది. మొత్తం లెఫ్ట్ సైడ్ బండి దిగుతుంది కాబట్టి ఎక్కువ, రోడ్డు దిగుతుంది ఎక్కుతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎక్కువ. టైర్లు అయినా సరే కట్టాలైనా సరే డ్యామేజ్ అయ్యాయి ఎక్కువ. పంచర్లు కూడా లెఫ్ట్ సైడ్ అవుతాయి టైర్లు.
పెద్ద కొండలు అన్నింటినీ రోడ్డు కోసం మొత్తం జేసీబీ తోటి ఇట్లా కట్ చేసారు చూడుర్రి. మొత్తం జేసీబీ అచ్చులు ఉన్నాయి కొండకి, మొత్తం కట్ చేసి సమానంగా చేసారు రోడ్డు కోసం. నుంచి ఇటు దాకా మొత్తం కొండ అంతా గులగొట్టారు. ఎట్లా కోసారు చూడు, ఇట్లా ఈతలు కొండకి మొత్తం జేసీబీతో చెక్కిరు. ఎంత 30 కిలోమీటర్ల నీకు ఇంత దూరం తీసుకోవద్దు. ఎంత దూరం ఉంది ఆయన? ఇంకా ఇంకొక 5 కిలోమీటర్లు ఉందంట ఈ నుంచి. ఈ కొండ ప్రాంతం కాబట్టి ఈ బండి ఎంత చిన్నగా పోతుందంటే అంత చిన్నగా పోతుంది. అసలు అర్థమైతే లేదు ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం అనేది కూడా. ఈడీనే తిరుక్కుంటూ పైకి తీసుకోపోతున్నారు. మనకు ఆడ నిన్న పోయిన ప్లేస్లే అన్లోడ్ కావాలి వాస్తవానికి అయితే. ఇంత దూరం తీసుకొస్తారు చూస్తురుగా. ఇక తప్పదు, ఇక మన దేశం కోసం వాళ్ళు అంత చేస్తున్నప్పుడు ఇక బీఎస్ఎఫ్ వాళ్ళని అన్నప్పుడు మనం ఇక తీసుకొచ్చినాం. అట్లా ఏం చేస్తాం? అమ్మ ఏం టర్నింగ్లో ఉన్నాయన, ఓన్ టర్నింగ్లో ఉన్నాయన. ఈడీనే ఉన్నాయి టర్నింగ్స్ అయితే. తెలియదు బండి పోతా ఉంటే కొండ. ఏముంది ఇప్పుడు 30 కిలోమీటర్లు అంటే 30 లీటర్ల డీజిల్ తాగినట్టే. చూడు ఎంత పైకి వచ్చినావు, చూడు లోయ చూడు ఎంత లోపలికి పోయిందో. అమ్మ ఇంకా పైకి పోతున్నామే చూడు. ఇక్కడ సైడ్ డేంజర్గా ఉంటుంది కదా, సేఫ్టీ రాడ్లు పెట్టిరు అంటే సేఫ్టీ ఐరన్ పట్టీలు పెట్టిరు చూస్తురుగా. ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్లో చాలా అంటే చాలా డేంజర్ ఉంది. లోయ మొత్తం లోయ ప్రాంతమే. ఈ సేఫ్టీ లేకపోతే దానికి కొంచెం రేడియం పట్టీలు అతికిస్తే అయిపోతుంది. పెట్టి వదిలేసి రాత్రిపూట ఏం కనిపిస్తుంది అది. ఇప్పుడు చల్లకుండా ఏంటి ఇప్పుడు ఇది? అమ్మో లోయలో పోతుంది. వయ్య జర్ర అయితే అలా కుట్టుకునే బండి అవతలంగా ఆటో రయ్యని వచ్చింది. వాళ్ళు చూసలేరేంది ముందర పోతురు కానీ సార్ వాళ్ళు కొట్టింటే లారా కటింగ్లో దగ్గర ఉంటే డేంజర్గా అవతలంగా ఆటో ఉక్కొచ్చింది మీదికి. జర్ర నీ స్లో చేయకపోతే మీదికి ఉక్కొచ్చు. మైన బలి పెట్టుకుని ఇటు చుట్టు చెట్లు పెట్టుకోండి. భలే చేస్తారు ప్లాను ఈ పల్లెటూళ్ళల్లో. ఇంట్లోకి ఒకళ్ళ చెట్లు పెడతారు, గెట్టుకి ఎదర బొంగుల చెట్లు పెడతారు, ఇంకే చెట్లు పెడతారు, రకరకాల చెట్లు పెడతారు. అది చూడు ఆయన దిగబడతారు అలా పోతే. మా మొత్తానికి అయితే వచ్చేసినట్టున్నాం. రైట్కి పోతారు సార్ వాళ్ళు ఇక్కడ నుంచి. పోతుందా ఏళ్ళకి? ముందర అయితే క్యాంపస్ ఉంది. అటు బండ్లు పెట్టిరు, ఇటు బండ్లు పెట్టిరు, ఆటోలు పెట్టిరు. ఓకే ఇక్కడ సైడ్కి పెట్టాలంట. చేస్తున్నాడు ఆయన మొత్తానికి అయితే. మరి ఓవర్ అంటే ఓవర్ డేంజర్ ఉండే రోడ్లు అయితే. రైట్ వైర్లు ఉన్నాయి తలుగుతాయి. చూస్తారు కదా ఇయే బ్యాటరీలు. ఈ బ్యాటరీ లోడ్ ఏందో ఏమో కానీ 2 రోజులు 3 రోజుల నుంచి అటు ఇటు తిరుగుడే అవుతుంది. ఇంతవరకు అన్లోడ్ అయితే కాలేదు. నిన్న సగం తీసుకుపోయారు బ్యాటరీలు వేసుకొని. ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్లు పోవాలంట మట్టి రోడ్లో. చిన్న బండి, నేను వర్షం పడ్డది పొద్దుగాల, ఫుల్ వర్షం, ఇట్లా వరదలు అయిపోయినాయి ఈ నుంచి ఫుల్గా. వీడియో క్లిప్ పెడతా చూడండి. చిన్న బండ్లు 2 బొలోరో బండ్లు వచ్చినాయి. ఒక బండి పోయి ఆడ మొత్తం ఇరికిపోయింది. 11 మంది అక్కడనే ఆగిపోయారు. 60 కిలోమీటర్లు అక్కడ క్యాంప్ ఉంటుందంట. ఆ క్యాంప్ దగ్గర అక్కడనే ఆగిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొంచెం ప్లేస్ లేదు పెట్టడానికి, ఇబ్బంది అవుతుంది, బండి దిగబడ్డదని మళ్ళీ నేను ఎక్కడి నుంచి అయితే వచ్చినామో అక్కడికే పోవాలంట 30 కిలోమీటర్లు. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. రిటర్న్ పోయి అక్కడ అన్లోడ్ చేసుకుంటానంటారు. ఈ క్యాంప్ దగ్గర ప్లేస్ లేదంట. ఏందో ఏమో మాకైతే పిచ్చి లేస్తుంది. 2 రోజుల నుంచి ఇటు తిరుగుడు అటు తిరుగుడు అవుతుంది. టైం అంతా వేస్ట్ అవుతుంది. బ్యాటరీ ఏందో ఆ లోడ్ ఏందో కానీ లాస్ మొత్తం. అక్కడ లోడింగ్ అయ్యేటప్పుడు 5 రోజులు, ఇక్కడ అన్లోడ్ అయ్యేటప్పుడు 4 రోజులు, మొత్తం 10 రోజులు ఇక్కడనే వృధాగా పోతుంది. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లు వస్తే మాత్రం ఈఎంఐలు కట్టాలంటే మస్తు కష్టమవుతుంది. కిరాయి కూడా తక్కువకి వచ్చినాం. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము.
ఇంకా అన్లోడ్ ఎప్పుడైతే ఏందనేది చూద్దాం ఇక. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.